హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, ఫాతిమా సనా షేక్ ఒక బాలీవుడ్ హీరోయిన్. తెలుగులో కూడా ఒక ఫిల్మ్ చేసింది. సో దంగల్‌తో బాగా ఫేమస్ అయింది. ఇప్పుడు ఆమె తెలుగు ప్రొడ్యూసర్స్ పైన చేసిన కామెంట్స్ చాలా వివాదాస్పదంగా మారాయి. చర్చనీయాంశంగా కూడా మారాయి. అంటే నేను హైదరాబాద్‌లో ఉంటున్నప్పుడు ఒక సినిమా పర్పస్ మీద వచ్చినప్పుడు తెలుగు ప్రొడ్యూసర్స్ అంటే కమిట్మెంట్ అడిగారు అని చెప్పేసి ఆమె కామెంట్ చేసింది. సో ఇప్పుడు అది చర్చగా మారింది. తెలుగు ప్రొడ్యూసర్స్ ఈ విధంగా ఉంటారా అన్నట్టుగా కూడా మాట్లాడుకోవడం చూస్తున్నాం బాలీవుడ్‌లో. సో ఆమె కామెంట్స్‌ని మీరు ఏ విధంగా చూస్తారు సార్? అంటే 2015లో 'నువ్వు నేను ఒకటవుదాం' అని ఒక సినిమాలో ఆవిడ నటించినట్టుగా నమోదైంది తప్ప, హ్మ్. ఆవిడ తెలుగు సినిమాల్లో ఎక్కడా కనిపించిన దాఖలాలైతే లేవు. అవును. ఒకటి. రెండోది, ఆవిడ మొదట చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చింది ఆవిడ. యాక్చువల్‌గా కాశ్మీరీ అమ్మాయి. ఆ అమ్మాయి హిందీ సినిమాల్లో అంటే బ్రాటప్ అంతా బాంబేలో జరిగింది అనేది ఆవిడ సంబంధించిన ప్రొఫైల్‌లో చూస్తే అర్థమవుతుంది. కానీ కాశ్మీర్ నుంచి బాంబే చేరినటువంటి ఫ్యామిలీ కావచ్చు. హ్మ్. బ్రాటప్ అంతా బాంబేలోనే జరిగింది అని చెప్తున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గానే ఆవిడ ఎంట్రీ ఇచ్చింది. ఓకే. పైగా ఆవిడ చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసింది ఓ సౌత్ ఇండియన్ సినిమాలోనే. సౌత్ ఇండియా నుంచి అక్కడికి రీమేక్ అయినటువంటి సినిమా. కమల్ హాసన్ 'చాచీ' అనే ఓ సినిమా చేశాడు. ఇక్కడ హ్మ్. 'సత్యభామ' అనే పేరుతో వచ్చిన సినిమా. ఓకే. ఆ సినిమాలో ఆవిడ చైల్డ్ ఆర్టిస్ట్‌గా కనిపించింది అనేది ఒకటి. అక్కడి నుంచి ఆవిడ చైల్డ్ ఆర్టిస్ట్‌గా 2, 3 సినిమాల్లో చేసింది. హ్మ్. ఆ తర్వాత 'దంగల్‌తో' కొంచెం పాపులారిటీ వచ్చింది. 'అమీర్ ఖాన్' సినిమా. 'అమీర్ ఖాన్‌తో' ఒక ఎఫ్ఐఆర్ ఉందని కూడా ఓ ప్రచారం జరిగింది అవును. ఆ సమయంలోనే. తర్వాత ఈ 'థగ్స్ ఆఫ్ ఇండియా' ఒకటి, హిందుస్థాన్. హ్మ్. 'హిందుస్థాన్' ఒకటి, అది అందులో యాక్ట్ చేసింది ఆవిడ. అవును. అది కూడా ఆవిడకి పెద్దగా కలిసొచ్చినట్టుగా మనకెక్కడా సమాచారాలు లేవు. హ్మ్. ఆవిడ రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. అంటే సినిమాల్లో మాత్రమే కాదు, వెబ్ సిరీస్‌ల్లో కూడా ఆవిడ యాక్ట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆవిడ రెగ్యులర్‌గా దీనిలో అయితే ఉన్నారు. ప్రొఫెషన్‌లో ఉన్నారు. నటిగా హ్మ్. కొనసాగుతోంది ఆవిడ. అయితే చెప్పుకోదగ్గ పాత్రలు, చెప్పుకోదగ్గ సక్సెస్‌లు లేకపోయి ఉండొచ్చు కానీ, నటిగా ఆవిడ కొనసాగుతున్నారు. ఆవిడ తెలుసు ప్రపంచానికి. అయితే ఉన్నట్టుండి ఆవిడ సౌత్ ఇండియన్ డైరెక్టర్ల మీద పర్టిక్యులర్‌గా టాలీవుడ్ టాలీవుడ్ దర్శకుల మీద ఒక దాడి చేసింది. హ్మ్. ఆ దాడిలో ఆవిడ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యానాలు చేశారు. ఆ వ్యాఖ్యానం ఏంటంటే, నేను హైదరాబాద్ బేస్‌గా ఒక సినిమా చేస్తుండగా టాలీవుడ్ నుంచి కొంతమంది డైరెక్టర్లు అప్రోచ్ అవ్వటం జరిగింది. ఆ అప్రోచ్ అయిన సందర్భంగా వాళ్ళు కమిట్మెంట్ అడిగారు అనేది ఆవిడ ప్రధానంగా ప్రకటించారు. హ్మ్. ఈ కమిట్మెంట్ అనే మాటకి ఒరిజినల్ తెలుగు అర్థం ఏంటంటే నిబద్ధత అని. ఓకే. దీన్ని ఇంకొక సెన్స్‌లో వాడేస్తున్నారు. ఇది ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే, భాషాపరమైన ఇబ్బంది అయితే, ఈ కమిట్మెంట్ అడిగారు అనేది మనం చాలా కాలంగా చూస్తున్నాం. మీ టూ అనేటువంటి ఒక ఉద్యమం కొంచెం తెలుగు సినిమా ఇండస్ట్రీని కూడా తాకి ఇబ్బంది పెట్టినటువంటి ఒక సందర్భం చూసాం మనం. హ్మ్. కానీ ఇలాంటి ఎలిగేషన్స్ పెట్టినప్పుడు, ఈ ఎలిగేషన్స్‌కి సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి సమాచారం ముందుగా ఎందుకు ఇవ్వలేదు అనే ప్రశ్న రైజ్ అవుతుంది. మీరు ఆ రోజునే దర్శకుల సంఘానికో, లేకపోతే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కో ఒక మాట చెప్పుండాలి గదా! మీరు ఆ రోజున ఎప్పుడూ మాట్లాడలేదు. ఇంతకాలం మాట్లాడలేదు. పైగా ఆవిడ ప్రెజెన్స్ ఎప్పుడుందిక్కడ? దాదాపు 9 సంవత్సరాల క్రితం. హ్మ్. 9 కాదు, ఇంకా ఎక్కువే అయ్యుండొచ్చు. 10 ఏళ్ళు అనుకుందాం. ఈ 10 ఏళ్ల క్రితం జరిగిన ఇన్సిడెంట్ గురించి ఇప్పుడు మీరెందుకు ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు? ఈ లోపులో మీరు దీనికి సంబంధించి ఎవరికైనా చెప్పారా? సమాచారం ఇచ్చారా? ఎక్కడైనా కంప్లెయింట్ లాంచ్ చేశారా? మీరు పోరాటం కూడా చేయాలి కదా! కంప్లెయింట్ ఎవరో అడిగారు నన్ను అంటే, ఎవరు అడిగారో క్లారిటీ ఉండాలి కదా! లేకుండా మీరు ప్రముఖంగా ప్రస్తావించారు. సౌత్ ఇండియన్ పర్టిక్యులర్‌గా టాలీవుడ్ ఆఫర్‌లు రావాలంటే అంత ఈజీ కాదు అని మీరు మాట్లాడేసినప్పుడు, హ్మ్. అంటే ఒక విమర్శ చేయాలి అనుకున్నప్పుడు, ఆ విమర్శకి ప్రాతిపదిక ఏంటనేది కూడా ఎస్టాబ్లిష్ చేయాలి కదా! ఎవరా డైరెక్టరు? ఏమా కథ? అనేది మీరు చెప్పాలి ప్రపంచానికి. చెప్పకుండా అవును. మీరు వేగ్‌గా ఒక రాయి విసిరేస్తే ఎలాగా? ఆల్రెడీ ఒక గొడవ జరుగుతోంది. గొడవేంటంటే, ఇక్కడ ఒక కొరియోగ్రాఫర్‌కి, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌కి ఒక వివాదం నడుస్తోందిప్పుడు. హ్మ్. ఆ నడుస్తున్న సందర్భంగా చాలామంది ఆ లేడీ కొరియోగ్రాఫర్ మీద విమర్శలు చేస్తున్నారు.
వాంటెడ్గా ఒక ఒక లక్ష్యంతో అతన్ని టార్గెట్ చేస్తోంది ఆవిడ అనే దానికి సంబంధించి ఒక ఆడియో కూడా బయటకు వచ్చి ఉమ్, అతన్ని నేను ఈజీగా ఎలిమినేట్ చేయగలను ఇండస్ట్రీ నుంచి అన్న టోన్లో ఆవిడ మాట్లాడిన ఒక మాట. అది ఆవిడ మాట్లాడారా ఆవిడ మాట్లాడారు కానీ టోటల్గా ఒక ఆడియో అయితే బయట సర్క్యులేట్ అవుతున్న సందర్భం. రెండోది కమిటీ ఒకటి ఉంది అక్కడ. ఏది శ్రీరెడ్డి ఇన్సిడెంట్ జరిగినటువంటి మీటూలో భాగంగా చాలామంది కంప్లైంట్లు ఇచ్చినప్పుడు ఛాంబర్ ఒక కమిటీని పెట్టింది. ఆ పెట్టిన సందర్భంగా ఒక చర్చ. అదేంటంటే మా దగ్గరకు వచ్చినటువంటి కంప్లైంట్స్లో మెజారిటీ వేరే, అంటే వాళ్ళని ఏదో టార్గెట్ చేయడం కోసం పెట్టిన కంప్లైంట్లా అనిపించినాయి. అందులో బేస్ ఉంది, దీనికి ఒక ఆధారాలతో పెట్టారు వీళ్ళు అనటానికి తగిన సమాచారంతో వాళ్ళెవరూ రాలేదు. అంటే విశ్వసనీయత అనే విషయంలో కొంత లోపాలు ఉన్నాయి వాళ్ళు పెట్టినటువంటి కంప్లైంట్స్లో. అందుకని మేము వాటన్నింటినీ పక్కకి దోసాం. అంతే తప్ప అది కోర్టుకు కూడా వెళ్ళింది. కోర్టు ఈ రిపోర్ట్ అడిగింది. రిపోర్ట్ ఇవ్వడంలో ఎందుకు డిలే అయ్యింది అని ఒక ప్రశ్న నడిచింది. ఈ వివాదాలన్నీ నడుస్తున్నాయి ఇక్కడ. నడుస్తుండగా ఆల్రెడీ ప్రధానమైనటువంటి ఇదేంటంటే ఈ ఎలిగేషన్స్ పెడుతున్నటువంటి ఆడపిల్లలు. ఉమ్, వాళ్ళు ఏదో లక్ష్యంతో పెడుతున్నారు కాబట్టి ఇలాంటివి ఉండాల్సిన అవసరం లేదు అనే దిశగా దీన్ని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఓకే. ఇలాంటివి లేవా అంటే ఉన్నాయి. ఇలా అడిగేవాళ్ళు ఉన్నారు, లేరని ఎవరూ అంటలేదు. ఉమ్, కానీ కరెక్ట్ ఆధారాలతో ఇద్దరు ముగ్గురిని గనక కార్నర్ చేయగలిగితే, పట్టుకుని ప్రపంచం ముందు నుంచోబెట్టగలిగితే ఉమ్, దానివల్ల ప్రయోజనం ఉంటుంది. అవకాశం ఉన్నప్పుడు వినియోగించుకోవడానికి ఎందుకు? ఇలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్కి సంబంధించి కూడా అది మిస్యూజ్ అవుతోంది. వాంటెడ్గా కొంతమంది అగ్రకులాల వాళ్ళని వేధించడం కోసం కొంతమంది దళితులు వాంటెడ్గా ఈ కేసులు పెడుతున్నారు అని చాలామంది మాట్లాడుతున్నారు. అది మిస్యూజ్ అవుతోందని. ఉమ్, అలాగే ఈ కమిటీలు ఇవన్నీ కూడా మిస్యూజ్ అవుతున్నాయి, ఈ మీటూలు ఇవన్నీ కూడా మిస్యూజ్ అవుతున్నాయి అని చెప్పడానికి ఇలాంటి బేస్లెస్ కంప్లైంట్లు రైజ్ చేసినప్పుడు దీన్ని ఉదాహరణగా తీసుకుని చాలామంది చెలరేగిపోతారు. ఉమ్, అందుకని ఈ ఫాతిమా సనా చేయవలసిన పని ఏంటంటే ఇమ్మీడియట్గా తన దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏంటి, ఎవరేంటి, పేర్లేంటి, ఎక్కడ మాట్లాడారు, ఎవరు ఉండగా మాట్లాడారు అవి చెప్పాలి. అవి చెప్పే స్ట్రైట్ అవే కమిట్ చేయించేసి తీసుకెళ్లి కోర్టులో హాజరుపరచడం, లేదు పోలీసులతో అరెస్ట్ చేయించడము, ఏదో ఒక కార్యక్రమం జరగాలి. అలా కాకుండా వేగ్గా విమర్శలు చేయటం అనేది వాళ్ళ లక్ష్యానికే విరుద్ధంగా పనిచేస్తుంది. అది ఓకే. వాళ్ళ లక్ష్యం ఏమిటి, ఇలాంటి పరిస్థితి కళారంగంలో ఉండకూడదు అనేది నీ లక్ష్యం అయి ఉంటే ఉమ్, దాన్ని నిర్మూలించడానికి ఏం చేయాలో అది చేయాలి నువ్వు. అంతే తప్ప వేగ్గా మాట్లాడకూడదు. వేగ్గా మాట్లాడితే దీన్ని ఆ విధంగా తీసుకుని వీళ్ళందరూ ఇంతే అనేస్తారు ఎవరు. ఉమ్, ప్రపంచం అలాగే స్వీకరిస్తుంది. అలా స్వీకరించే పరిస్థితి నువ్వెందుకు కల్పించాలి నీకు ఆ ప్రోగ్రాం ఉన్నప్పుడు? అందుకని ఇలాంటి విమర్శలు చేసేవాళ్ళు ప్రాపర్గా వ్యవహరించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అని మరొకసారి ప్రపంచానికి తెలియజేసింది ఈవిడ, ఓకే సార్. ఈ ఫాతిమా సనా. ఉమ్, ఆవిడ విమర్శల్లో ఎక్కడ బేసిక్ ఇది లేదు. ఉమ్, అంటే ఎవరు ఎక్కడ ఏ సందర్భంలో ఎక్కడికి రమ్మన్నారు చెప్పొచ్చు కదా. ఇప్పుడైనా 10 ఏళ్ల తర్వాత మీరు మాట్లాడుతున్నారు, ఓకే, నో ప్రాబ్లం. 10 ఏళ్ల తర్వాత అయినా మీరు స్థిరంగా గనక మాట్లాడితే, సరైన సాక్ష్యాధారాలతో గనక మాట్లాడగలిగితే ఎవరినైనా మీరు ఆర్గనైజ్ చేసి ఆ టైంలో ఎవరో మీ ఫ్రెండ్స్ ఎవరో ఉండుంటారు పరిచయస్తులు, వాళ్ళతో మాట్లాడించగలిగిన, కోర్టుకి సరైన సాక్ష్యాలు ఇవ్వగలిగిన కేసు పెట్టి ముందుకు నడిపించాలి కదా. మీరు అది ఉండకూడదు అనుకుంటున్నారు కళారంగంలో. ఉమ్, మీ మీదే జరిగింది అంటున్నారు. మీ మీద జరిగిందని చెప్పుకోవడానికి మీరెందుకు అదేదో క్యాజువల్గా తీసుకోవాలి? అది ప్రాబ్లం. ఈ వ్యవహారాలకు సంబంధించి ఎవరైనా సరే ఈ ఇబ్బంది ఎదుర్కొంటే మెయిల్ చావనిస్టిక్ సొసైటీలో మనం బతుకుతున్నాము, పురుషాధిక్య సమాజంలో మనం బతుకుతున్నాం అనేది వాస్తవం. వాళ్ళకి సంబంధించి ఏ రకమైన అంటే లూజ్ ఎండ్స్ వదిలినా వాళ్ళు దాన్ని అనుకూలంగా మార్చుకుంటారు. ఓకే. ఆ మార్చుకునే అవకాశం ఇస్తూ మీరు ఎందుకు గొడవ చేయాలి బయట? కాంక్రీట్గా విమర్శ చేయండి, కాంక్రీట్గా కేసులు పెట్టండి, కాంక్రీట్గా బుక్ చేయండి.